మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవ అసుర స్వభావాల మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. ఈ శ్లోకం అసుర ప్రవృత్తి గలవారి మనస్తత్వాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. చింతామ పరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అసుర స్వభావం గలవారు మరణించేంతవరకు తీరని అంతులేని చింతలను ఆందోళనలను ఆశ్రయించి జీవిస్తారు. వారి జీవితంలో ఏకైక పరమావధి ఇంద్రియ సుఖాలను అనుభవించడమే. ఈ కోరికలను తీర్చుకోవడమే జీవితం. ఇంతకు మించి సత్యం ఏదీ లేదని వారు గట్టిగా నిశ్చయించుకుంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, కేవలం భౌతిక సుఖాల వెంట పరిగెత్తే జీవితం ఎంత నిస్సారమైనదో ఇది తెలియజేస్తుంది. అటువంటి జీవితం నిరంతరం ఆందోళన, అభద్రతతో నిండి ఉంటుంది. శాశ్వతమైన ఆనందం వస్తువులలో కాదని అంతరాత్మలో ఉందని ఈ శ్లోకం మనకు ఒక హెచ్చరిక చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కోరికలను, ఆశలను గమనిస్తూ ఉండాలి. అవి మనల్ని అదుపు చేస్తున్నాయా లేదా మనం వాటిని అదుపు చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. అవసరానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను గుర్తించి మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. భౌతిక జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే ఆధ్యాత్మిక ఎదుగుదలకు సమయం కేటాయించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.